హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం రాజీవ్ అవకాశ స్కీమ్ ఆఫ్లైన్ ద్వారా ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పటివరకు ఎవరైనా లైక్ చేయకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా గూగుల్ ఓపెన్ చేసుకొని tgobmms.cgg.gov.in ఎంటర్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కింద కనిపిస్తుంది చూడండి, క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్. దానిపైన క్లిక్ చేయండి. ఇలా మీకు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ అవుతుంది. దీన్ని ప్రింట్అవుట్ చేసి మీరు ఫిల్అప్ చేసి ఇచ్చుకోవచ్చు. ఇక్కడ కార్పొరేషన్ నేమ్, డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్, అడ్రస్ ఇవ్వండి, మొబైల్ నెంబర్ ఇవ్వండి, నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ యాజ్ పర్ ఆధార్ నేమ్ ఏది ఉందో అది ఎంటర్ రాయండి. ఫాదర్ నేమ్ రాయండి, మేల్ ఆఫ్ ఫీమేల్, డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇక్కడ మీరు ఎఫ్ఎస్సీ అంటే పొటేషన్ కార్డ్ ఆర్ ఇన్కమ్ సర్టిఫికేట్ రెండింటిలో ఏది పెట్టినా సరిపోతుంది. రెండు పెట్టుకుంటే పెట్టారు. ఇక్కడ నా ఇన్కమ్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయండి. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి, క్యాస్ట్ ఎంటర్ చేయండి, నెక్స్ట్ సబ్ క్యాస్ట్ ఎంటర్ చేయండి. ఆక్యుపేషన్ అదర్స్ అని పెట్టుకోండి. డిఫరెంట్ టేబుల్ పర్సన్ అయితే ఎస్ఎన్ లేకపోతే మీరు పెట్టాలి. ఇక్కడ మనం ఇండస్ట్రియల్ సెలెక్ట్ చేసుకోండి, ఐఎస్బీ వస్తుంది. దాంట్లో మీ స్కీమ్ నేమ్, యూనిట్ కాస్ట్, మీకు ఎంత లోన్ రిక్వైర్డ్ ఉంది, పట్టాదారు పాస్బుక్ అని భూమి నెంబర్ అది అవసరం లేదు, ఆప్షనల్. నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి, బ్యాంక్ నేమ్, బ్రాంచ్ నేమ్, ఐఎఫ్ఎస్సీ, పాన్ నెంబర్. ఇదంతా ఇచ్చేసి ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ దగ్గర సిగ్నేచర్ చేసి ఇక్కడ ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆధార్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్, రేషన్ కార్డ్ ఇవన్నీ కలిపి తీసుకెళ్ళి ఎంపీడీ ఆఫీస్లో 3 సెట్స్లో జిరాక్స్ తీసి ఎంపీడీ ఆఫీస్లో ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హనీ తెలుగు టెక్ ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.